2025లో భాగంగా మనమందరం కూడా ఫీల్డ్ క్యాడర్కి అందరికీ కూడా పెలటైజేషన్ అనేది ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, మనం ఇందులో కలిపే పదార్థాలు ఏంటి, దాన్ని ఎట్లా చేయాలనేది ఈరోజు మనం ప్రాక్టికల్గా మనం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన డిఓ మేడం గారు అలాగే మన డిపిఎం మేడం గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా దాంట్లో మనకు కావలసినటువంటి పదార్థాలు ముఖ్యంగా ఘనజీవామృతం అండి, అలాగే బీజామృతం కావాలి, తర్వాత బంకమట్టి కావాలి, అలాగే బూడిద కావాల్సినటువంటి పదార్థాలు మేడం. ఇంతవరకు తర్వాత అలాగే గోనెపట్ట ఒకటి కావాలి మేడం. ఇంతవరకు మాత్రం మనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలు. చేసేటువంటి పదార్థాలు ఏంటంటే మనం ఇందులో ఇక్కడ మినువులు ఒకటి ఉన్నాయి, అలాగే పెసలు ఉన్నాయి, తర్వాత కందులు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, బంకమట్టి, ఇవి మనకి కావాల్సినటువంటి పదార్థాలు. అది చేసేటువంటి పంటలవి కావలసిన పదార్థాలు ఇవి. ఇంతవరకే ఈరోజు మనం చేద్దాం. మొదటగా మనం విత్తనాలు తీసుకొని అటువంటి ఫస్ట్ మనం విత్తనాలు వేసి ఏం చేయాలంటే ఫస్ట్ మనం విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి మీకు అందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తాను. విత్తన శుద్ధి అంటే భూముల నుంచి వచ్చేటువంటి తెగుళ్ళు అయినటువంటి తెగులు వేరు, పురుగులు వేరు. తెగుళ్ళు అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఈ మూడు కూడా తెగులు తడి ఎక్కువగా వచ్చినట్టు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో రాకుండా ఒకటే రక్షణగా ఒకటే మనం బీజామృతం విత్తనం. ఇంకోటి మొలక శాతం పెరగడం కోసం కూడా బీజామృతం చేస్తాం. బీజామృతం చేసే పద్ధతులు మనందరికీ తెలిసే విషయం. ఇంకొకటి ఏంటంటే తర్వాత ఘనజీవామృతం. ఘనజీవామృతం ఏంటంటే మనకి అక్కడ విత్తనం పెట్టినప్పుడు దానికి బలం కోసం మనం అక్కడ చేస్తాం. అలాగే బూడిద ఉంది. ఇప్పుడు దీంట్లో బీజామృతం చేసినప్పుడు కొంచెం తడి, నీళ్లు, ద్రవ పదార్థం. ఆ ద్రవ పదార్థం మనం కొంచెం నీళ్ళు కూడా చల్లుతాం. చల్లినప్పుడు తడి అనేది విత్తనానికి ఎక్కువైతే మాత్రం అది ఆ పర్సంటేజ్ కూడా చెప్పారు. ఎంతంటే 8 నుంచి 12% ఉంటే మొలక శాతం వస్తుంది. దానికంటే తగ్గితే ఏమవుతుందంటే మొలక శాతం రాదు. అలాగే ఎక్కువైందనుకో, 12 కంటే ఎక్కువైందనుకో బూజు వచ్చేస్తుంది. ఆ నీళ్ళని ఎక్కువ కాకుండా అలాగే తక్కువ కాకుండా సరిపోయే విధంగా చేసేటువంటిది బూడిద. బూడిద ఏం చేస్తుందంటే ఆ తడిని పీల్చుకుంటుంది. అలాగే బంకమట్టి ఏంటంటే దాంట్లో ఆ బంకమట్టి ఏం చేస్తుందంటే ఆ విత్తనం గోళీలాగా, అంటే సీడ్ బాల్స్ లాగా, విత్తన గుళికల్లాగా అయ్యే విధంగా చేసేటువంటి పద్ధతి అండి. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ ఇది మనం కావలసిన పదార్థాలు, తయారు చేసేటువంటి పదార్థాలు, దానికి కావాల్సిన దీని వెనక కూడా ఘనజీవామృతంలో మనకి తెలుగు మనం విత్తన గుళికలు అంటాం, జస్ట్ సీడ్ బాల్స్ అంటాం. ఈ విత్తన గుళికలు ఎందుకంటే మనం విత్తనం వేసినప్పుడు మనకి ఇప్పుడు పిఎండిఎస్ అనేది మార్చి, ఏప్రిల్, మే, ఈ మార్చి, ఏప్రిల్, మేలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. విత్తనం భూములు వేయంగానే దానికి సరిపోయిన తడి లేనప్పుడు విత్తనాలు పుట్లు పోయి అంటారు. అంటే విత్తనం మొలక రాదు, మొలక శాతం తగ్గిపోతుంది. ఆ విత్తనాలు వేసినప్పుడు మొలక రావడం కోసం మనం వేస్తాం కదా, అలా రాకుండా రక్షణగా ఉండేదానికి మీద ఈ సీడ్ బాల్ చేస్తాం. ఇదందరికీ మనం అందరం తప్పకుండా మనం నేర్చుకోవాలి. అలాగే మనం వివోల దగ్గరికి వెళ్ళి మన గ్రామాల్లోకి వచ్చిన రైతులతో కూడా చేయించాలి. ముఖ్యంగా మనం అందరం చేయాలి. మనం చేస్తూ రైతులతో కూడా చేయించే పద్ధతి అర్థమైందండి. అంటే ఎలాంటి ఎండలు వేసినా, ఎంత వేడున్నా, అంటే పైనుంచి వచ్చినా భూమి నుంచి వేడి వచ్చినా కానీ తట్టుకొని నిలబడేటువంటి విధంగా చేసేటువంటి ఒక మంచి పద్ధతే ఈ సీడ్ పెల్టైజేషన్, విత్తన గుళికలు చేసే పద్ధతి. అర్థమైందండి. కాబట్టి ఈ విత్తన గుళికని ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చేయించుకుంటాం. బీజామృతంతో మనం విత్తన శుద్ధి చేస్తాం. ఆ క్యాప్ పెట్టుకోండి, దానికి క్యాప్ పెట్టేసేయండి, లేకపోతే ఎక్కువ పడతాయి. క్యాప్ ఇచ్చారు కదా, దానికి తీశారు కదా క్యాప్, అది పెట్టండి. ఇప్పుడు పెడితేనే జల్లీలాగా పడతాయి. గ్రీన్ క్యాప్ తీసారు, స్ప్రేయర్ కి గ్రీన్ క్యాప్ తీసారు. విత్తన శుద్ధి చేస్తున్నాం. లూజ్ చేయండి, లైట్ లూజ్ చేయండి. క్లే బంకమట్టి అండి. తర్వాత నెక్స్ట్ బంకమట్టి మైసమ్మ గారు అది కొంచెం డౌన్ చేయండి అతనికి. మీరు ఊపుతానే ఉంటారు. నెక్స్ట్ ఘనజీవామృతం
రూపాయలు పడవ 3 క్యాన్సర్ పడవ 3 వంతులు బంకమెట్టగా నిధులుగానే వచ్చేటట్టు చూసుకుంటాం. చివరికి అది మొత్తం తయారైన తర్వాత ఐదు భాగాలు అవుతాయి, 5 పొరలుగా ఏర్పడుతుంది. లాగండి ఎక్కడ బాగా రావాలా ఆ విధంగా రావాలా. ఫస్ట్ బీజంతో విత్తన శుద్ధి, నెక్స్ట్ తర్వాత ఏం వేసుకోవాలా? బంకమట్టి వేయాలి. మూడోది ఘనజీవం మొత్తం వేయాలి. మళ్ళీ ఏం వేయాలా? బంకమట్టి వేయాలి. లాస్ట్లో గుర్తు పెట్టుకోండి, మూడుగా GCY అర్థమైంది. తర్వాత బంకమట్టి, తర్వాత బంకమట్టి, తర్వాత మూడు. అట్లా గుర్తు పెట్టుకుంటే మీకు అర్థమైంది. వద్దు వాటర్ పుట్టదు, అది వాటర్ దాంట్లో వాటర్ పీల్చుకోవడానికి ఏమ్మా ఇందులో నీళ్ళు ఎందుకు ఎత్తనం అర్థమైంది, బూడిద ఎందుకు ఎత్తనం అర్థమైందమ్మా. నీళ్ళు కనుక ఎక్కువైనాయి అనుకో బూడిద అర్థమైందా. బంకమట్టి ఎందుకు మరి ఉండల్లాగా మరి విత్తనానికి ఘనజీవామృతం ఎందుకు వేస్తాం మనం? అదే దాని గ్రోత్ బూస్ట్ ఒక విధంగా అర్థమైందా. జీవమును ప్రేరేపిస్తుంది అనమాట ఆ ఘనజీవం. జీవక్రియలు అక్కడ ఉన్న సూక్ష్మజీవులు వచ్చి దాని పక్కన చేరి ఆ జీవక్రియలు జరగడానికి మనకు మైక్రోబ్స్కి ఉపయోగపడుతుంది. దాంట్లో జీవం కూడా చనిపోకుండా ఆపుతుంది ఘనజీవం. ఓకే. పైకి వచ్చినాయి ఇక్కడ ఒకటి ఇప్పుడు